మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పవిత్రమైన నామమును బట్టి మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ చల్లని సాయంత్రం యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికిన 7 మాటలలో చివరి మాట మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ 7 మాటలు ప్రభువు ఇంచుమించుగా 6 గంటల సమయం పాటు మాట్లాడినట్లుగా గ్రంథకర్తలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ 7 మాటల్లో మొదట 3 మాటలు మనుషులతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మిగిలిన 4 మాటల్లో 3 మాటలు తాను ప్రభువుతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మిగిలిన 1 మాట ఆయన యూనివర్సల్గా, అంటే అక్కడ సిలువ వేయబడుతున్నటువంటి సందర్భంలో నిలిచి ఉన్న ప్రజలందరితోటూ, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు తన తండ్రితో మాట్లాడుతున్నట్లు మనం చూడొచ్చు. ఇందులో మొదట రాయబడిన 7 మాటలలో 3 మాటలు అంటే ఒకటే, నేరస్తులలో ఒకడైనటువంటి దొంగతో మాట్లాడుతూ నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అనేది మొదటిది. రెండవదిగా అమ్మా ఇదిగో నీ కుమారుడు అని మాట్లాడుతున్నాడు. మూడవదిగా నేను దప్పికొనుచున్నాను అని అక్కడ సిలువ వేయబడుతున్న సందర్భంలో ప్రజలతో మాట్లాడినట్లుగా ఈ 3 మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇక ప్రభువుతో తన తండ్రితో ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు 3 మాటలు. తండ్రి, వీరిని క్షమించండి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించండి అని మొదటి మాటగా మాట్లాడుతూ, రెండవదిగా ఏలీ ఏలీ లామా సబక్త, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అనే మాటను రెండవ మాటగా మాట్లాడుతున్నాడు. మూడవదిగా తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని 3వ మాటగా ఇక్కడ మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. చివరిగా 7వ మాట యూనివర్సల్గా, అంటే అందరికీ అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్న మాట సమాప్తమైనది అని ప్రభువు పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అయితే నాకివ్వబడిన మాటలలో నాకంటే ముందు 7 మాటలు మాట్లాడిన సహోదరులందరికీ కూడా ప్రభువు నామం పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చక్కని మాటలు వివరించారు. ఇప్పుడు నేను వివరించబోతున్న మాటను 7వ మాటను వివరిస్తూ ఉన్నాను. అప్పగించుకొనుట అనేది 7వ మాటగా మనం చూస్తూ ఉన్నాం. లేఖనాలు చూస్తే లూకాసు వార్త 23వ అధ్యాయం 44వ వచనం నుంచి మనం చదువుకుందాం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకుని 3 గంటల వరకు ఆ దేశమందంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చిరిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. మధ్యాహ్నం అంటే 12 గంటలు. 12 గంటల నుంచి మొదలుకుని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటిగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంటే ఈ 7వ మాట చీకటిలో పలికినటువంటి మాట. ఇది ఆయన చీకటిలో ఉండి పలికిన మాటగా మనం చూస్తూ ఉన్నాం. ఈ చీకటిలో మాట్లాడిన మాట 7వ మాటగా మనం చూడవచ్చు. అది మొదలుకుని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయెను.
ఆ గొప్ప మరణాన్ని చూడలేక తాను సృజించిన సూర్యుడు కూడా అదృశ్యుడయ్యాను. అంటే ఆ ఘోరాన్ని, ఆ పాపాన్ని చూడలేక సూర్యుడు అక్కడి నుంచి తొలగిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు అక్కడ సూర్యుడు ఎందుకు అదృశ్యుడయ్యాడంటే, యేసుక్రీస్తు 6 దినములు శ్రమపడి పనిచేసి సృష్టిని సృష్టించి 7వ దినాన్ని విశ్రమించాడు. అలాగనే ఇక్కడ కూడా ఆయన 6 మాటలు మాట్లాడి 7వ మాట మాట్లాడుతూ సంపూర్తి చేసి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. కనుక ఆయన సూర్యుడు ఆయన చేసిన పనే, చంద్రుడు ఆయన చేసిన పనే, ఆకాశం ఆయన చేసిన పనే, సమస్తము ఆయన చేసినది. కాబట్టి ఆ గొప్ప సూర్యుడైనటువంటి సూర్యుడు కూడా ఆ భయంకరమైన మరణాన్ని చూడలేక అదృశ్యుడైనట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. గర్భాలయపు తెర నడిమికి చిరిగెను. గర్భాలయపు తెర యెరూషలేముకు ఇటువైపున కిద్రోను వాగు ఉంది. కిద్రోను వాగుకి అవతల ఈ కపాలమనబడిన స్థలం ఉంది. అక్కడ యేసు ప్రభుకి సిలువ వేస్తున్నారు. మధ్యలో కిద్రోను వాగు ఉంది. ఈ కిద్రోను వాగుకి ఇటుపక్కన యెరూషలేము ఉంది, దేవాలయం ఉంది. ఇటువైపున యేసు ప్రభు వారు సిలువ వేయబడుతున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు సిలువ వేయబడుతూ ఉన్న సందర్భంలో ఈ బలియాగం జరుగుతూ ఉందో, ఈ బలియాగం జరుగుతూ ఉండగా దేవాలయపు తెర నడిమికి చిరిగింది. దేవాలయపు తెర నడిమికి చిరగడం అంటే అది అడ్డంగా చిరగలేదు, లేదా దాని ఇష్టం వచ్చినట్టుగా అక్కడ చిరగలేదు గాలి. అది ఎలా చిరిగిందంటే నడిమికి చిరిగెను అని వ్రాయబడింది. ఈ నడిమికి చిరగడం అనేది దేవాలయం పాత నిబంధన గ్రంథకాలంలో ఈ నడిమికి చిరగడం, ఈ దేవాలయం యొక్క తెర ఎందుకు వేయబడింది అంటే, పరిశుద్ధాలయానికి, ఆలయమునకు, గర్భాలయానికి ఈ మన మామూలు మనుషులు వెళ్ళటానికి అవకాశం అనేది లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ సిలువలో కిద్రోను వాగు అవతల కపాలమనబడిన స్థలంలో సిలువ వేయబడుతున్నాడు, ఆ సిలువ వేయబడిన సందర్భంలో అక్కడ సిలువ వేయబడుతూ ఉంటే ఇక్కడ దేవాలయపు తెర నడిమికి చిరిగింది. ఆయన మరణం ద్వారా ఇక్కడ సిలువ తెర ఇక్కడ మనకు చిరిగి దేవునికి మనుషులకి అడ్డుగా ఉన్నటువంటి ఆ భయంకరమైన దృఢమైన తెర మధ్యకు చిరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ తెర మనుషులకు దేవునికి అడ్డుగా ఉన్న తెరను చింపి వీరిద్దరిని ఏకం చేసింది. అలాగనే యేసుక్రీస్తు వారు శిలువ యాగము కూడా తన ప్రాణం విడిచిపెట్టడం ద్వారా మనందరికీ విమోచనను దయచేసినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆయన అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి 46వ వచనాన్ని మనం చదువుకుంటాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, ఆయన గొప్ప శబ్దంతో కేక ఎందుకు వేశారు? కేక వేయాల్సిన అవసరం ఏమిటి అంటే, అది సమాప్తమైంది, ఇవ్వబడిన పని సంపూర్తి అయింది. ఇది అందరికీ తెలియజేయడం కోసం తాను మరణిస్తున్నాను, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని ఇక్కడ మనం భక్తుడు ఇలా రాస్తూ ఉన్నాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అన్నాడు. నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పి ఆయన ప్రాణం విడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆత్మను అప్పగిస్తూ ఉన్నాను అంటే ఆయన అప్పగించినటువంటి ఆత్మ ఆయన ఇస్తేనే తీసుకోవడం జరిగింది. ఆయన యేసుక్రీస్తుది ఒక మర్డర్ కాదు. ఆయన సిలువలో శ్రమల పడిన మాట వాస్తవమే, కానీ ఆయనని ఎవ్వరూ చంపలేదు. అంత మాత్రమే కాదు, ఆయన తానుగా సూసైడ్ చేసుకోలేదు, బలవన్మరణానికి పాల్పడినట్టుగా మనం చూడం. ఆయనది సూసైడ్ కాదు, ఆయనది త్యాగం. ఆయన త్యాగం చేశాడు, సాక్రిఫైస్ చేశాడు, బలియాగం చేశాడు. దేనికోసం అంటే నీ కోసం, నా కోసం ఆయన తన ప్రాణాన్ని బలియాగం చేశాడు. కనుకనే అది ఆయన అప్పగించుకొనుచున్నాను అని లేఖనాల ద్వారా ఇక్కడ వ్రాయబడినట్లుగా చూస్తున్నాం. ఆయన అలాగున చెప్పి తండ్రికి ఆయన ఆత్మను అప్పగించాడు, ఇచ్చాడు చేతికి. అంతే తప్ప అక్కడ ఉన్నటువంటి బంటులు కానీ
హెరోదు కానీ శతాధిపతులు కానీ ఆయన దెబ్బలు కొట్టినంత మాత్రాన ప్రాణం విడిచిపోలేదు. ప్రాణం ఆయన నుంచి పోలేదు. కానీ ఎప్పుడైతే ఆయనకు సమయం అయిందో, ఆయన ప్రాణం విడవాల్సిన సమయం వచ్చిందో, ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని ఆయన అక్కడ చెప్పడం జరిగింది. తండ్రి అంటే దేవుని తండ్రిగా భావిస్తున్నాడు. అంటే వాళ్ళెక్కడ తండ్రి కొడుకుల బంధాన్ని చూపిస్తుంది. అలాగే చేతులతో ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అంటే సహవాసం, తండ్రితో సహవాసం, అది ఇష్టమైన సహవాసం, విమోచనతో కూడిన సహవాసం, తన ఇష్టంతో ప్రాణాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రాణం పెట్టడం ద్వారా మనకి విజయం దొరికింది, నిత్య జీవం దొరికింది. చావును గెలిచిన దేవుడు విజయం ద్వారా మనకు తన ప్రాణం ద్వారా విమోచనను మనకు దయచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పాప బలియాగం అనేది ఈ 3 గంటలు ప్రభువు 6 గంటల నరకయాతనలో కేవలం 3 గంటలు ఆయన చీకటిలోనే గడిపాడు. ఈ చీకటిలో ఎందుకు ఉన్నాడంటే నీ పాపం, నీవు రహస్యమందు నువ్వు చేసిన ప్రతి పాపాని కోసం, రహస్యంలో నువ్వు చేయబడిన ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరుచుకోవడం కోసం, నీ పాపం నా పాపం కోసం వెల చెల్లించడానికి ఆయన చీకటిలో ఉండాల్సి వచ్చింది. దానివల్ల ఆయన మరణాన్ని, తన ప్రాణాన్ని అప్పగించాల్సి వచ్చింది మరణం ద్వారా. అలాగే ఆయన ఇక్కడ మనం చూస్తూ ఉంటాం, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని వ్రాయబడింది. ఆయన ఇక్కడ మన గ్రంథంలో మనం పరిశీలించినట్లయితే ఇక్కడ గ్రంథంలో ఏమని రాయబడుతుందంటే ఆయన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు అని బైబిల్ గ్రంథంలో మనకు రాయబడింది. చూడండి, 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనాన్ని మనం పరిశీలిస్తే చూడండి, తీయండి ఒకసారి. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక భయముతోను పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. ఆత్మలకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రం పరుచుకుని మన ఆత్మను ప్రభువుకు అప్పగించాలి. నీవైనా నేనైనా ఎవరైనా ప్రాణాన్ని విడవలసిన సందర్భం అనేది తథ్యం. నీకు ఈరోజు చనిపోవచ్చు, రేపు చనిపోవచ్చు. యేసుక్రీస్తు వారు తన మరణాన్ని మాదిరిగా చూపించారు, మనకి మాదిరిగా ఉంచిపోయాడు. ఆ మాదిరి ఏంటి అంటే మనం చనిపోయే సందర్భంలో ఇదిగో ప్రభువా, నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్తి చేసి నీ కొరకు నా ప్రాణాన్ని ఇదిగో అప్పగించుకుంటున్నాను, నా ఆత్మని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను, నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తి చేశాను ప్రభువా అని మన ఆత్మను ప్రభువుకు అప్పగించేవారుగా ఉండాలి. ఇక్కడ అదే భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము అన్నాడు. మనల్ని పవిత్రపరుచుకుని కల్మషం నుంచి, ఆత్మకు కలిగిన కల్మషం నుండి పవిత్రపరుచుకుని మనము ప్రభువుకి ఆత్మను అప్పగించుకోవాలి అని ఇక్కడ వ్రాయబడుతూ ఉంది. అలాగే ఈ అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం కూడా మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 59వ వచనం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 59వ వచనం. ఇక్కడ స్టెఫన్ ఇక్కడ మాట్లాడుతూ ప్రభువుని గురించి మొర్రపెట్టుచు యేసు ప్రభువా అంటున్నాడు. యేసు ప్రభువా అని పిలిచి నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా అతనిని రాళ్లతో కొట్టి చంపిరి. ఇక్కడ స్టెఫను కూడా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను యేసు ప్రభువా అని దేవుణ్ణి, యేసు ప్రభు వారిని పిలుస్తూ ఆత్మను అప్పగించుకుంటున్నాడు. అక్కడ హతసాక్షి అవుతూ కూడా ఒక స్టెఫను వలె మనము మన ఆత్మలను ప్రభువుకి అప్పగించాలి. అటువంటి ధైర్యం కలిగి మనం జీవించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగనే యేసు ప్రభువా నా అని రాళ్లతో కొట్టబడుతున్న సందర్భంలో ఎంత అతని నిరీక్షణ, ఎంత విశ్వాసం అతను చూపిస్తూ, మాదిరి చూపిస్తూ ఆయన
యేసు ప్రభువు వలె మాదిరి చూపిస్తూ తన ప్రాణాన్ని విడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి పేతురు 2 అధ్యాయం 20 వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 2 అధ్యాయం చూడండి. 2 అధ్యాయం చూడండి. 2 అధ్యాయం 20 వచనం. తప్పిదములకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధ అనుభవించినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందును బట్టి మీరు పిలవబడితిరి. మనం ఎందుకు పిలువబడ్డాము అంటే యేసుక్రీస్తును గురించి మనం తప్పిదములు చేసి దెబ్బలు తిన్నప్పుడు దానివల్ల మనకి ఏం ఉపయోగం ఉండదు కదా. ఎప్పుడైతే మనము క్రీస్తుకు హితమైనటువంటి వారిగా ఉండి మేలు చేసి బాధ అనిపించినప్పుడు, అది సహించినప్పుడు అది మనకు హితమవుతుంది. అందుకు మనం పిలువబడ్డాం, అంతే తప్ప మనం దురాత్మలకు నిలయమవడానికి పిలువబడలేదు. మన ఆత్మను ప్రభువుకు అప్పగించడానికి మనం పిలువబడ్డాం. మన ఆత్మను దేవునికి అప్పగించేవారిగా ఉండటానికి మనం పిలువబడ్డాం. మనం చనిపోతూ ఉన్న సందర్భాల్లో కూడా ఇదిగో నా ప్రభువా, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని అడిగేవారుగా మనం ఉండాలి. ఇక్కడ ఏంటి అంటే ఇది మాదిరి. ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ మాదిరి చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ మాదిరి అంటే దేవునికి హితమైన మాదిరి. ఎందుకు పిలువబడ్డామో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ పత్రిక ద్వారా. ఏమిటి అంటే ఇదిగో దేనికి మనం పిలువబడ్డామంటే మేలు చేసి బాధ అనుభవించినప్పుడు మనం సహించిన ఎడల దానికి అది మేలగును, అది దేవునికి హితమవును, అది దేవునికి ఇష్టమవును. అలాంటి ఇష్టమైన దానికోసమే దేవుడు మనల్ని పిలిచాడు. అలాంటి సందర్భాల్లో మన ఆత్మను దేవునికి అప్పగించుకుంటే అది హితమవుతుంది అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇంకా మనం చూడండి. అదే అధ్యాయం 25వ వచనంలో కూడా చూస్తే మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియును అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉండరి. ఆత్మలకు కాపరి ఎవరు? ఇందాక మనం చెప్పుకున్నాం. మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన యేసు వైపుకు మళ్ళీ ఉన్నారు అన్నాడు. అంటే మన ఆత్మలకు కాపరి యేసుక్రీస్తు వారు, మన ఆత్మలకు కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అధ్యక్షుడు ఆయన వైపునకు మళ్ళీ ఉంటేనే మనకు నిత్యజీవం. ప్రభు కూడా తన ఆత్మని ఇదిగో నా ఆత్మని నీ చేతికి అప్పగించుకుంటున్నానని చూస్తూ ఉన్నాం. ఆయన ఆత్మలకు కాపరి అని మనం చూసుకున్నాం. మన ఆత్మ దేవుని వైపుకి చేరాలి అంటే చేరితేనే దానికి నిత్యజీవం మనకు అందుతుంది. దానికోసమే ఆయన ఇదిగో నా ప్రభువా, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని తన ప్రాణాన్ని విడిచిపెట్టి అప్పగించాడు. అప్పగించి చనిపోయేది మాత్రమే కాదు కానీ ఆయన తిరిగి లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 4వ అధ్యాయం ఇక్కడ చూడండి. 4వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించినట్టు. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారు నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవాలి. నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను ఏం చేయాలి? అప్పగించుకోవాలి. మన ఆత్మను అప్పగించుకోవాలి. నేవనైనా మన ఆత్మను ప్రభువుకు అప్పగించుకుంటేనే దానికి ఉపయోగం ఉంది. ప్రభువు కూడా దీనినే మాదిరిగా ఉంచి వెళ్ళాడు. మరణం అనేది అందరికీ సంప్రాప్తమై ఉన్నది. ఆ సంప్రాప్తమైన మరణాన్ని నీవైనా నేనైనా ఏదో ఒకనాడు అనుభవించాలి. తప్పదు ప్రియులారా. కాబట్టి ఆ మరణాన్ని మనం జయించాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తుకు నా ఆత్మను అప్పగించాలి. అది ఆత్మను అప్పగించుకోవడం అంటే అది కేవలం ఎప్పుడో ఒక రోజునో అప్పగించుకునేదో, లేకపోతే ఒక గంటలో అప్పగించుకునేదో, లేకపోతే అది ఎప్పుడో మనకు తెలియదు. అది అప్పగించాల్సిన సమయం వచ్చినప్పుడు మనము నిరంతరము మన జీవితాన్ని యేసుక్రీస్తుకు నమ్మకమైన సాక్షిగా జీవించగలిగినప్పుడు మాత్రమే మన ఆత్మను దేవునికి అప్పగించుకోగలుగుతాం. లేకపోతే మన ప్రభువునకు మన ఆత్మను అప్పగించుకోలేము. ఇక్కడ అదే అంటున్నాడు, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. స్టెఫను వలె
ఆత్మను నాచి నీ ఆత్మ నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అన్నాడు. ఇక్కడ మన కోసం ప్రభువు ఏం చెప్తున్నాడంటే, నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మను అప్పగించుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి అని వ్రాయబడుతూ ఉంది. ఇప్పుడు ఒక యజమానుడు ఉన్నాడు. ఒక యజమానుడికి ఒక కుమార్తె ఉందట. కుమార్తెకి తన వివాహ సమయం వచ్చినప్పుడు, వివాహాన్ని చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు, పెళ్లి కూతురుగా తన కూతుర్ని చూడాలనుకుని తను ఏం చేస్తున్నాడంటే, తన ఎరువు పనిముట్లను లేకపోతే బంగారు ఆభరణాలను తెప్పించి అందంగా అలంకరించి, ఇదిగో పెండ్లి కుమారుడికి చూపించాలనే ఉద్దేశంతో తను చూస్తూ తన చుట్టుపక్కల ఉన్న ఎదిరింటి వారిని కానీ, పొరుగింటి వారిని కానీ, చుట్టుపక్కల వారిని, అమ్మ నీ దగ్గర పలానా గొలుసు ఉంది కదా, అది కొంచెం తెచ్చివ్వమ్మా, మరి పొద్దున్న మా అమ్మాయికి ఇలా నిశ్చితార్థం, లేకపోతే ఆ అమ్మాయికి ప్రధానం జరుగుతుంది అని వారికి చెప్పారట. వారందరూ ఇచ్చారు. వారందరూ తమ తమ బంగారాలు తీసుకుని వచ్చారు. దానికి అది అలంకరించి అవన్నీ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత, అది ఎరువు పనిముట్టే కదా, అరువు తెచ్చుకున్న పనిముట్టే కదా, తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్న సందర్భాల్లో వాటికి ఉన్న మువ్వలు కానీ, లేకపోతే మామిడి పిందులని, లేకపోతే రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏమన్నా రాలి ఇరిగిపోయి అనుకో, వాళ్ళు తీసుకుంటారా? వాళ్ళు ఏమంటారు? నీకు నమ్మిచ్చాను, నీవు ఇలా ఎరగొట్టేస్తావా? నీకు ఇదిగో ఇలాగున నీకు మంచి పనిముట్టు నీ చేతికి అప్పగించాను, కానీ నువ్వు దాన్ని విరగొట్టి దాని విలువను పోగొట్టావు, దాని విలువను చెడగొట్టావు, దాని విలువను నాశనం చేసావు, ఇది నీకు అని వాళ్ళు దాని విషయమై బాధపడతారు. అలాగనే దేవుడు నీ ఆత్మను నీకు అప్పగించి, నీవు దేవుని కొరకు ప్రయాసపడు, నా కొరకు నమ్మకంగా జీవించు, నమ్మకంగా నా ఆత్మను కాపాడు అని దేవుడు అప్పగిస్తే, ఆ ఆత్మ ద్వారా నువ్వు వ్యర్థమైన కార్యాలు చేసి, పాపాన్ని చేసి, అతిక్రమాన్ని దాచిపెట్టి, ఇదిగో హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినది అని మనం గ్రంథంలో చదువుకున్నాం కదా, అది మోసకరమైనది అని చదువుకున్నాం కదా, దాన్ని హృదయాన్ని ఎవడో బాగుపరచలేడు, బాగు చేయలేడు, దాన్ని బాగు చేయనేరడు అని చదువుకున్నాం కదా. మరి చదువుకున్న ఆ వాక్యం ద్వారా అటువంటి ఆత్మను మనం పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఇదిగో చూడండి, ఇక్కడ ఒకసారి ఒక వచనాన్ని మీకు చూపిస్తాను చూడండి. 119వ దావీదు కీర్తన, 119వ దావీదు కీర్తన చూడండి, 9వ వచనాన్ని. యవనస్తులు దీని చేత తమ నడకను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టునే కదా. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను అన్నాడు. వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే పాపము చేయము, వాక్యం హృదయంలో ఉంటే పాపము చేయము. కాబట్టి మన ఆత్మ కల్మషము లేనిదిగా, పరిశుద్ధమైనదిగా ఉంటుంది. అటువంటి ఆత్మ దేవునికి అప్పగించాల్సిన సమయం వచ్చినప్పుడు అది, ఇదిగో నా ప్రభువా, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నామని ధైర్యంగా మాట్లాడగలుగుతాం, ధైర్యంగా చెప్పగలుగుతాం. అలా కాకుండా మన ఆత్మలను మలినపరుచుకుంటే ఆ ఆత్మను మనం ఎంత మాత్రము శుద్ధపరచుకోలేదు. అది దేవుని చిత్తము కాదు అని అర్థం. పరిశుద్ధులగడానికే దేవుడు మనల్ని పిలిచాడు, కానీ అదే దేవుని చిత్తమై ఉంది. కానీ అపవిత్రలమగటానికి దేవుడు మనల్ని పిలిచాడా? పిలవలేదు. ఆత్మలను అప్పగించే మన జీవితం ఇదే చివరిది, అది చివరిది. ఎవరైనా చనిపోవలసి వచ్చిన సందర్భంలో మాట్లాడిన మాటలకు విలువ ఎక్కువ ఉంటుంది. తన జీవితంలో అనుభవించిన మాటలు కానీ చెప్పొచ్చు. లేదంటే, ఇంకో నీకు ఈ ఆస్తిని దాచిపెట్టాను, నీకింత ఆస్తిని కూడబెట్టాను, పలానా ఎల్ఐసిని ఎక్కడ కట్టాను, పలానా డబ్బులు ఎక్కడ దాచాను, నీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఎంత ఉంది, ఇదిగో నాకు ఇన్ని ఎకరాల ఆస్తి ఉంది. ఇవన్నీ చనిపోయే సందర్భాల్లో చెప్పాల్సి వస్తే మనం ఎలాంటి సందర్భాల్లో చెప్తామో అలాగనే చివరి మాటలకు విలువ ఎక్కువ ఉంటుందన్నమాట. అప్పుడు ఇది నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను అని ఎప్పుడు చెప్తాం? మంచం మీద ఉండగాను, చనిపోతున్నాం అన్నప్పుడు అది చెప్పడం కాదు. మన జీవితాంతము నమ్మకంగా దేవుని కొరకు జీవిస్తే
నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పగలుగుతాను. ఇక్కడ మనం చూస్తే ఈ పని చేసి దేవుడు ఆ కార్యాన్ని సంపూర్తి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. నీవు నాకు అప్పగించే పనిని పూర్తిగా చేసి సంపూర్ణంగా దాన్ని నెరవేర్చి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. దేవుడు మనకిచ్చిన పనిని సంపూర్తిగా పూర్తి చేసి ధైర్యంగా, దేవా ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అనే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి సందర్భంలో మాత్రమే మనం ఆయన చేతికి ఆత్మను అప్పగించుకుంటున్నాం. ఇక్కడ అపోస్తుల కార్యాలు ఇక్కడ జనం అనుకుంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనుకుంటున్నారు యేసుక్రీస్తుని చంపిన వారు అక్కడున్న ప్రజలు చంపేశారు అనుకుంటున్నారు. అదే మాటను శిష్యులు కూడా ఇక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయం 45వ వచనాన్ని ఒకసారి చూడండి. శిష్యులు కూడా అదే మాట అనుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. 26వ అధ్యాయం 45వ వచనం. 45వ వచనం. అప్పుడు ఆయన తన శిష్యుల వద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకునుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు అని ప్రభు అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంతేకాదు శిష్యులు కూడా ఇదే మాటను అక్కడ మనం అపోస్తల కార్యాలకు రాసిన అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ వాళ్ళు కూడా అదే అన్నట్లుగా దేవుడు నిశ్చయించిన సంకల్పము, ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేసి చంపితిరి అనుకుంటున్నారు. ఇక్కడ యేసుక్రీస్తును దుష్టుల చేతికి అప్పగించి చంపారు అనుకుంటున్నారు, కానీ ఆయన చంపబడలేదు ప్రియులారా. ఆయన చంపబడలేదు. ఆయన తన ప్రాణాన్ని నీ కోసం నా కోసం అప్పగించాడు, బలియాగం చేశాడు. అది సాక్రిఫైస్, త్యాగం చేశాడు. ఇక్కడ శిష్యులు అనుకున్నట్లుగా అది దుష్టుల చేతికి అప్పగించి ఆయన చంపడం కాదు, ఆయన ఆ బలియాగాన్ని చేయడం ఆయన సంకల్పమై ఉంది. అంత మాత్రమే కాదు, ఎవరైతే అప్పగిస్తున్నాడో ఇదిగో ఇది జరగాల్సి ఉంది కాబట్టి ఇటువంటి కార్యం జరుగుతుంది, కానీ ఈ కార్యాన్ని జరగటానికి ఎవరైతే దానికి సహకరిస్తున్నారో వాడికి శ్రమ అని ప్రభు చెప్పలేదా? చెప్పాడు కదా. కాబట్టి మనం అది దేవుని సంకల్పమై ఉందని, అది నెరవేర్చబడుతుందని మనం గుర్తుంచుకోవాలి. శిష్యులు కూడా యేసు ప్రభువుని అప్పగించి చంపినట్లుగా వాళ్ళు ఇక్కడ అనుకున్నట్లుగా మనం ఈ సందర్భాన్ని బట్టి చూస్తున్నాం. ఆయన ప్రాణం పెట్టడానికి అధికారం ఉన్న దేవుడు. ఆయన తన ప్రాణం పెట్టడానికి అధికారం కలిగిన దేవుడు. అవునండి, అవును ప్రియులారా. 19వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే, 19వ అధ్యాయం 10వ వచనం చూస్తే, అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు గనుక పిలాతు, నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదని అన్నప్పుడు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదని నీ వెరగవా అని ఆయనతో అంటే, అందుకు యేసు ఏమంటున్నాడు, పై నుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును లేదు. అందుచేత నన్ను నీకు అప్పగింపున వానికి ఎక్కువ పాపము కలదని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనకి అధికారం ఉంది, ప్రాణం ఇవ్వటానికి అధికారం ఉంది. ఇది పైనుంచి వచ్చిన అధికారం ఇది. అందుచేతనే ఆయన అధికారాన్ని ఉంటేనే తప్ప నీవెవడవరా నా ప్రాణం తీసుకోవడానికి అన్నట్లుగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రాణం పెట్టడానికి అధికారం కలిగిన దేవుడు. 10వ అధ్యాయం 18వ వచనం అలాగే చూడండి ఒకసారి. 10వ అధ్యాయం 18వ వచనం చూడండి. 10వ అధ్యాయం 18వ వచనం, ఎవడును నా ప్రాణం తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నా అధికారం కలదు. ప్రాణం పెట్టడానికి అధికారం కలిగిన దేవుడు, దాన్ని తిరిగి తీసుకోవడానికి కూడా అధికారం కలిగిన దేవుడు నీ దేవుడు, నా దేవుడు. అందుచేతనే
అక్కడున్న జనమందరికీ తెలియజేయడం కోసం, అక్కడున్న ప్రజలందరికీ తెలియజేయడానికి కోసం ఆయన ఇదిగో చెప్తున్న మాట, దేవా నా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అన్నాడు. నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని చెప్పి ఆయన ప్రాణం విడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రాణం విడిచిన దేవుడు మరలా తనకు తానుగా ప్రాణం ఇచ్చాడు. తనకు తానుగా సజీవుడై లెగిసి అనేకులకు మాదిరికరంగా సజీవుడై మరణాన్ని గెలిచిన దేవుడు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరణాన్ని గెలిచిన దేవుడు, ఆయన చనిపోయి అక్కడే లేడు, ఆయన చనిపోయి తిరిగి లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రక్త భూమి అల్ఖెద్దామా భూమిలో నుంచి ఆయన తిరిగి లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతావో, ఆయన నజరేయుడని, ఆయన మరణాన్ని గెలిచిన దేవుడని నీవు నమ్ముతావో, విశ్వసిస్తావో, అప్పుడు కూడా నీ ఆత్మను ధైర్యంగా ఆయన చేతికి అప్పగించుకోగలుగుతావు. ఆయన చేతికి అప్పగించుకోగలిగితే ఇదిగో మరలా ఆయన వలె ఆ రెండవ రాకడ సమయంలో ఆయనతో పాటు వెంటబడతావు. ఆయన ఏ విధంగా అయితే మరణాన్ని గెలిచాడో, ఒకనాడు నీవు కూడా మరణాన్ని గెలవబోతూ ఉన్నావు. అది నీవు గుర్తించాలి. ఇదే ఆ 7వ మాట యొక్క పూర్తి అర్థవంతమైన విషయంగా మనం తెలియజేసుకోవచ్చు. తండ్రి నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని చెప్పి ఆయన తన ప్రాణము విడిచి ఈ శిలువ యాగాన్ని సంపూర్తి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది సమాప్తమైనది. తనకివ్వబడిన పని ఆయన ఏ విధంగా పూర్తి చేశాడో, మనం ఎందుకు ఇక్కడ భూలోకానికి వచ్చాము, మనము చేయాల్సిన పని ఏంటో అది కూడా మనం సంపూర్తి చేసే వారిగా ఉండాలని ప్రభు మనవి చేస్తూ ఈ చిన్ని వాక్యాన్ని మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరిట మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వందనాలు.